గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల విధుల డబ్బులు చెల్లించాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ లచ్చిరాంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నిర్మల్ జిల్లా అధ్యక్షులు సునరి కారే రాజేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు చాలీచాలని జీతాలు కుటుంబాలను పూజిస్తూ కాలం వెల్లదీస్తున్నారని, ప్రభుత్వం కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించక కార్మికులను అప్పుల ఊబిలోకి నెట్టుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ 3 నెలల జీతాలు విడుదల చేయాలని, ఎలక్షన్లు విధులు నిర్వహించిన కార్మికులను డబ్బులు చెల్లించాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఇవ్వాలి సమాన పనికి సమానం 26,000 వేతనాలు వెంటనే ఇవ్వాలి 26,000 వెంటనే ఇవ్వాలి 26,000 వెంటనే. ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఎంఆర్ఓ చూసి కూడా మన సమస్యలు పరిష్కారం చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఎంఆర్ఓ ద్వారా కూడా వాడు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబో కాలం గ్రామ పంచాయతీ వర్కర్లు ఉన్నారు, వారు పనిచేస్తున్నారు. వాళ్ళకు దాదాపు డిసెంబర్ నుంచి నేటి వరకు కూడా నెలకు జీతాలు రావడం లేదు. దానివల్ల చాలా వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్నికల్లో వాళ్ళు డ్యూటీలు చేసారు. ఆ డ్యూటీలు చేసినటువంటి డబ్బులు ఇప్పటికి కూడా వాళ్ళకి జమ చేయనటువంటి పరిస్థితి ఉంది. అది తక్షణమే కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా వీళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మండలంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కడెం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో వర్కర్లకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు విడుదల చేయాలని, ఎలక్షన్ డ్యూటీలో చేసినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా జీతాలు ఇవ్వనట్టు పరిస్థితి ఉంది. అది కూడా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనం లేదు. కనీసం సుప్రీంకోర్టు 2016లో జడ్జిమెంట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అన్ని రకాలు కూడా సౌకర్యాలు అమలు చేస్తూ ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని కూడా మేము భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.